హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు వీడియో వచ్చేసి తమిళనాడు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అండ్ రీసెంట్గా జరిగిన స్టాంపేడ్లో 40+ మంది చనిపోయారు. సో దీని మీద రకరకాలుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. దాని వెనకాల పీకే ఉన్నారని, లేదంటే తమిళనాడు పోలీసు వాళ్ళు కావాలని ఆ వెన్యూ విజయ్ టీవీకే పార్టీ అడిగిన వెన్యూని డినై చేసి ఒక కంజెస్టెడ్ ఏరియా ఇచ్చారని చెప్పి, లేదు అని అంటే ఇదంతా డిఎంకే పార్టీ కాన్స్పైరసీ అని చెప్పి. సో వీటన్నిటిలోకి వెళ్తే ఇప్పుడు దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు మిస్టేక్, ఏం జరిగింది, ఎవరు మిస్టేక్ వల్ల ఇంతమంది చనిపోయారు అన్నది ఇప్పుడు మీరు చెప్పలేను, నేను చెప్పలేను. కాకపోతే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లో నుంచి, ఇప్పుడు జరిగిన ఆ సంఘటనలో నుంచి ఎవరు కారణమో, లేదంటే ఎవరిది తప్పో వాళ్ళు ఒప్పుకునే కంటే ఈ తప్పు రిపీట్ కాకుండా ఎవరైతే నిజాయితీగా సరే ఈ తప్పు జరిగింది ఇంకోసారి చేయకుండా ఉంటాం అనుకుంటారో వాళ్ళే ప్రజల్లో నిజమైన హీరోలా నిలిచిపోతారు. కానీ ప్రస్తుతానికి ఎవరు అట్లా కనిపించట్లేదు. రాజకీయాలంటేనే చండాలం, ఇండియన్ రాజకీయాలు. సో అందులో తమిళనాడు రాజకీయాలంటే ఇంకా మరీ చండాలం. సో అందులో కొత్తగా ద్రవిడియన్ పాలిటిక్స్కి ఇద్దరు కొడుకులు. ఒకటి ఏడిఎంకే, తర్వాత ఫస్ట్ డిఎంకే, తర్వాత ఏడిఎంకే. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆ ద్రవిడియన్ అనే వేర్లు పట్టుకొని వచ్చింది టీవీకే పార్టీ. ఇప్పుడు వస్తా అన్న రజనీకాంత్ తోకముడిశాడు. మొన్న వచ్చిన కమల్ హాసన్ కోయంబత్తూరు ఓడిపోయి డిఎంకే పార్టీ తరఫున రాజ్యసభ సీట్ తీసుకున్నారు. సో పర్సనల్గా నాకు తెలుసు ఎందుకంటే నేను తమిళనాడులో ఉండి వచ్చా కాబట్టి కొన్ని సంవత్సరాలు. తమిళనాడు పాలిటిక్స్ అంత దరిద్రంగా, అంత కరప్ట్గా, మోస్ట్ కరప్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా, హోల్ ఇండియా, తమిళనాడు పొలిటీషియన్స్. కానీ వాళ్ళతో ఇంకో బ్యూటీ ఉంది. వాళ్ళు నేషనల్ పార్టీస్ని ఎంట్రీ చేయనియరు. అయితే వాడు, అయితే వీడు, అయితే వాడు, 2 లోకల్ పార్టీసే. సో వీళ్ళిద్దరి మధ్యలో మింగుడుపడిన పార్టీ ఏందని ఉందంటే టీవీకే పార్టీ. సో ఈయనకి టీవీకే అంటే విజయ్ సినిమా స్టార్. సో ఆల్మోస్ట్ కంపారబుల్ టు పవన్ కళ్యాణ్. సో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అలాగో తమిళనాడులో విజయ్ అలా. సో ఆయనకున్నంత క్రేజ్ ఈయనకుంది. సో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఆ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎస్పెషల్లీ మలేషియా, సింగపూర్, కొన్ని ఏరియాస్లో సెటిల్ అయిన వాళ్ళు తమిళ వాళ్ళు ఉంటారు ఎక్కువ. రిచెస్ట్ తమిళియన్స్. నార్థన్ శ్రీలంక, ఇక్కడ ఆ జాఫ్నాలో అక్కడిక్కడ. సో వాళ్ళంతా హార్డ్ కోర్ సినిమా స్టార్ ఫ్యాన్స్ ఉంటారు. అందులో అందరూ ఉంటారు. రజనీకాంత్ ఫ్యాన్స్ ఉంటారు, కమల్ హాసన్ ఫ్యాన్స్ ఉంటారు, విజయ్, అజిత్, అందరు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఈ విజయ్కి ఈక్వల్గా షోల్డర్ టు షోల్డర్ నిలిచే సినిమా స్టార్ ఎవరైనా ఉన్నారు అని అంటే అజిత్ ఎలాంటి వాడు అంటే అభిమాన సంఘాలే దాని లైసెన్స్లే రద్దు చేసినవాడు. నాకెవరు ఉండొద్దు, మీ లైఫ్ మీరు చూసుకుని అన్నాడు. ఆయన ఏందో ఆయన ప్యాషన్, F1 రేసింగ్ అక్కడ ఉంటాడు. ఆయన అది ఫాలో చేస్తుంటాడు. సో విజయ్ వచ్చేసి ఏంటంటే ఆయన ఎప్పుడూ 10 years బ్యాక్ సినిమా తీశాడు, నేను వస్తున్న పాలిటిక్స్లోకి అన్నట్టు. ఒక తమిళ సినిమా తీశాడు జయలలిత గారు చనిపోకుండా ముందు. సో ఆయన ఎప్పటి నుంచో అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు, మెల్లిమెల్లిగా. ప్రతి సినిమాలో ఒక ఫిలాసఫీ చెప్తాడు. లాస్ట్కి వచ్చేవరకు ఏదో ఒక పొలిటికల్ డైలాగ్ ఉంటుంది. నేషనల్ ఇష్యూ పోయినో, లేకపోతే స్టేట్ ఇష్యూ పోయినో. సో సరే, ఓకే, టీవీకి వచ్చాడు, ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్. బట్ ఏదైనా కొత్త ఆల్టర్నేటివ్ చేస్తాడా అంటే లేదు. ద్రవిడియన్ పాలిటిక్సే ఆల్రెడీ ఉన్నారు. ఇద్దరు ద్రవిడియన్ పొలిటీషియన్స్ పార్టీస్ మర్చిపోయారు. నేను కొత్తగా రీఇన్వెంట్ చేస్తా, కొత్తగా ఇది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తా, ఇది ఫాలో చేస్తా అన్నట్టు వెనకాల అవే పోస్టర్లు, ఇదే బోరింగ్ ఐడియాలజీ.
ఇంతే. సో ఇంకొకటి ఏంటంటే విజయ్ గారికి, హీరో విజయ్కి క్రిస్టియానిటీ సపోర్ట్ ఉందని చెప్పి మొన్న స్టాంపేడ్ జరిగింది కరూర్ డిస్ట్రిక్ట్ నమక్కల్, సో తిరుచి, ఇదంతా ఈ బెల్ట్ ఏంటంటే ఏడీఎంకే స్ట్రాంగ్ హోల్డ్. ఇదంతా కొంగునాడులోకి వెలుస్తుంది. కొంగునాడు అన్నది ఏడీఎంకే స్ట్రాంగ్ హోల్డ్. సో అక్కడ దెబ్బ కొట్టాలని, అక్కడ లైక్ సో ఎవరికి సపోర్ట్, డిఎంకే సపోర్ట్ చేయాలా లేకపోతే ఏడీఎంకే సపోర్ట్ చేయాలా, మరి ఎవరు ఓటు చీల్చాలని ఆయన అక్కడ కాన్సన్ట్రేట్ చేశాడో తెలియదు. కానీ ఏడీఎంకే అయితే సైలెంట్గా ఉంది, కానీ దీని మీద అయితే డిఎంకే గట్టిగా రియాక్ట్ అవుతుంది. సరే, ఇది ఎవరికైనా నైతిక బాధ్యత తీసుకునేది ఉంటే ఫస్ట్ తీసుకోవాల్సింది విజయే. నువ్వు కాంపన్సేషన్ ఇవ్వాల్సింది కాదు, తప్పు జరిగింది ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను అని చెప్పి. అంతేగాని పోలీసులు చేశారు, డిఎంకే వాళ్ళు చేశారు, అది అంటే నీకు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఆ చిన్న స్ట్రీట్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? 10,000 పట్టే జనాభా దగ్గర 25,000 పట్టారు. 4 గంటలు లేట్ వచ్చావు, 3 గంటలు అని చెప్పి 7 గంటలకు వచ్చావు. ఒక వాటర్ ప్యాకెట్లు లేవు, ఒక పులిహోర ప్యాకెట్లు లేవు, ఏమీ లేవు, బాత్రూమ్లు లేవు. మరి ఎక్కడ? నేను కొన్ని వీడియోస్లో చూసా, నిల్చున్న దగ్గర కొంత టాయిలెట్ పోస్తారంట. తమిళనాడులో టెంపరేచర్ మీకు తెలుసు కదా, మార్నింగ్ 7 గంటలకి షర్ట్ తడిసిపోతుంటుంది, అంత హ్యూమిడిటీ ఉంటుంది అక్కడ. సో అలాంటప్పుడు డిహైడ్రేషన్ అయ్యింది, అందరికీ ఊపిరి రాలేదు. ఆ గుడిసెలు పద్దెలు కొట్టుకొని బయటకు వస్తున్నారు చాలామంది. సో ఇక్కడ బాధ్యత వహించాల్సింది నెంబర్ 1 విజయ్, నెంబర్ 2 స్టేట్ సీఎం స్టాలిన్. సో మనం ఇంకా మన తెలుగు స్టేట్స్ చాలా బెటర్. ఇంత దరిద్రమైన పాలిటిక్స్ మన దగ్గర ఉండవు, మరీ మనుషుల్ని చంపేసేంత ఉండవు. సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఉన్నది ఇప్పుడు ఏం చెప్పలేము. రేపు ఇన్వెస్టిగేషన్ అనేది ఒకవేళ ఫేర్గా జరిగితే బయటపడుతుంది సిట్టింగ్ జడ్జ్ చేసి. సో లేదు అంటే ఏం చెప్పలేము. ఇవన్నీ 2 రోజులు మసాలా నడుస్తుంది, వదిలేసుకుంటాం. సో రేపు పొద్దున్న వాళ్ళు సగం సీట్లు గెలిచి కొత్త బయట నేషనల్ పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వడం, ఏడీఎంకే అని చెప్పి ఎన్డీఏకి ఎందుకు అవకాశం ఇవ్వడం అని చెప్పి ఈ 2 పార్టీస్ టీవీకే డిఎంకే కలిసి కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆశ్చర్యం లేదు. సో తమిళనాడు పాలిటిక్స్ అంతా ఏమంటారు, గ్యాంబ్లింగ్ పాలిటిక్స్ ఎక్కడ ఉండవు. సో దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్, నేను ఈ వీడియో చేయడమే వేస్ట్. ఖాళీగా ఉన్నా కాబట్టి చేశాను, ట్రెండింగ్ అవుతుంది కాబట్టి చేశాను, అంతే అండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.